అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో మొత్తం అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ప్రక్రియలను గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇతిహాస ప్రక్రియ ఇది ప్రత్యక్ష దైవాలకు సంబంధించినది. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనే అర్థం ఉంటుంది. ఇంట్లో అర్థమవుతుంది. ఇది ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినది. చారిత్రక అంశాలు గల భ్రాచర్య ఇది తొల్లిటి కథలు గ్రంథ రూపంలో రాకముందు ఆశు రూపంలో ఉండేది. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలుగా ఉపదేశాలుగా పూర్వవృత్తాలను కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం మహాభారతాలు ఇతిహాసాలు. నెక్స్ట్ కథానిక. కథానిక ఏంటంటే బతుకుగంప పాఠ్యాంశం కథానిక. తెలుగు సాహిత్యంలో నేడు కథానిక అనే పదాలు పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ కంటే మనం ఏం మాట్లాడుతున్నామో దానిలో అలాగనే ఉంటుంది. వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని లేదా సంఘటనను మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తూ క్లుప్తత దీనిని ప్రధాన లక్షణం. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియోలు ఎంత అవుతుందనా, మీకేం కావాలో అది చేసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఓకేనా, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ శతకం. శతక మాధుర్యం అనేది శతక పద్యాలకు సంబంధించినది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వ్యాసం. ఉపన్యాస కళ అనే పాఠ్యాంశం వ్యాసానికి సంబంధించినది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఖండకావ్యం. ఇదేంటంటే జలియన్ వాలాబాగ్ వచ్చేసి ఖండకావ్యానికి సంబంధించినది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఖండకావ్యం అంటే ఏందని. తర్వాత నెక్స్ట్ గేయం. ఏంది? ప్రకృతి సందేశం పాఠ్యాంశం గేయం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వ్యాసం. చేజారిన బాల్యం ఈ పాఠ్యాంశం వ్యాసానికి సంబంధించినది, వ్యాస ప్రక్రియకు సంబంధించినది. తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అన్న చేజారిన బాల్యంలోది వ్యాసానికి సంబంధించినది. తర్వాత నెక్స్ట్ 8 కథ. ఏంది? జీవని. ఓకేనా. నెక్స్ట్ ప్రబంధం. ప్రబంధం అంటే ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలిగినది ప్రబంధం. పురాణ ఇతిహాసాలు ఒక చిన్న కథను తీసుకొని దాంట్లో అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించే స్వతంత్ర కావ్యంగా రాయబడేదే ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు పాత్ర పోషణకు భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నాటకం. కన్యాశుల్కం పాఠ్యాంశం నాటకం. దశవిధ రూపకాలలో నాటకమే ఉత్తమమైనదని సద్విమర్శకుల అభిప్రాయం. కావ్యేశ నాటకం రమ్యమని అలంకారికులు చెప్పడాన్ని బట్టి ప్రక్రియలన్నింటిలోనూ నాటకమే గొప్పదని చెప్పవచ్చు. సమస్త సాహితీ ప్రక్రియలు సమాహారం కళ నాటకం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నాటక ప్రక్రియ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది నాటక ప్రక్రియ. నెక్స్ట్ కవిత. ఏంది? వచన కవిత. యుద్ధ విజేత పాఠ్యాంశం వచన కవితకు సంబంధించినది. వచనం అంటే పద్యం ఉంటుంది, గద్యం ఉంటుంది. అర్థమవుతుంది. ఛందో నియమాల అవసరం లేకుండా లయాత్మకంగా అంటే వినడానికి బాగా అద్భుతంగా ఉండేది వచన కవిత. ఇది లయ ప్రధానంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి. చదివే వారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది. అంత్యప్రాస వంటి అలంకారాల ప్రయోగంతో వచన కవిత సొబసులుద్దుకుంటుంది. నెక్స్ట్ వ్యాసం. సూక్తి సిద్ధ పాఠ్యాంశము వ్యాస ప్రక్రియకు సంబంధించినది. అర్థమవుతుంది. ఏదైనా విషయాన్ని తీసుకొని దాన్ని పూర్వపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపు వంటి ప్రధాన అంశాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నాన్న. అందరికీ ధన్యవాదాలు.